గుంటూరు జిల్లా ప్రభుత్వాసుపత్రిలోని జీవనాధార మెడికల్ షాప్ వ్యవహారం ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళ్తే 2021వ సంవత్సరం నుండి జీవనాధార మెడికల్ అండ్ ఫ్యాన్సీ స్టోర్స్ పేరుతో జనరిక్ మందులు అమ్ముతున్న షేక్ షంషేర్కు ప్రభుత్వ నిబంధనల ప్రకారం 2029 వరకు అన్ని అనుమతులు ఉన్నాయి. దుకాణం అద్దెకు తీసుకున్నందుకు నెలకు సుమారుగా ₹1,00,000 అద్దె చెల్లిస్తూ 21 మంది నిరుద్యోగులకు ఉపాధి కూడా కల్పిస్తున్నారు. ఇంతలోనే ఈ షాప్పై కొందరి వ్యక్తులు కన్నుపడింది. ఎన్ఎస్యుఐ యువ నాయకులు షేక్ కరీం మాట్లాడుతూ జిల్లా సమైక్య అధ్యక్షురాలు ఎస్సీ/ఎస్టీ కేసు పెడతామని బెదిరించారని, స్థానిక గుంటూరు తూర్పు తహసీల్దార్ ఒక రాజకీయ పార్టీకి తొత్తుగా ప్రవర్తిస్తున్నాడు అని మండిపడ్డారు. సుమారుగా ₹40 లక్షల విలువైనటువంటి మందులను షాపుల నుంచి ఎక్కడికి తీసుకెళ్లారో తెలియట్లేదని వాపోయారు. తక్షణమే గుంటూరు తూర్పు తహసీల్దార్పై మరియు ప్రాజెక్ట్ డైరెక్టర్పై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాం అని గుంటూరు జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మకు వినతి పత్రం ఇచ్చారు. భయపెట్టారు, వాళ్ళని ఒకటే భయపెట్టారు. ఎవరైతే జిల్లా మహిళా సమీక్ష అధ్యక్షురాలు ఉందో, నేను ఎస్సీని, నాతో పాటు ఎస్సీలు ఎస్టీలు ఉన్నారు, మేము తలుచుకుంటే మీ మీద అక్రమంగా కేసులు బకాయిస్తాం, మిమ్మల్ని దౌర్జన్యంగా రోడ్ల మీద లాగుతాం, మిమ్మల్ని అనేకమైనటువంటి కేసులు పెట్టి బొక్కలు వేపించి తన్నిస్తాం, మీరు ఇమీడియట్ గా ఖాళీ చేయాలి, చేయకపోతే మీ అంతు తేలుస్తామనేటటువంటి మాటతో వాళ్ళని భయపెట్టేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ టైంలో ఆయన లేడు, ఓనర్ లేడు. అయ్యా మా ఓనర్ గారు రానివ్వండి, ఓనర్ గారు వచ్చిన తర్వాత మాట్లాడదామంటే మీ ఇష్టం, మీరు ఇప్పుడు మొత్తం ఖాళీ చేయకపోతే మీ అంతా తేలుస్తా అని చెప్పేసి, ఇదిగో చూడండి ఏ విధంగా ఒక మహిళ అయి ఉండి కూడా, మేము మహిళలంటే మాకు చాలా గౌరవం, మేము మహిళల్ని చాలా గౌరవిస్తాం, కానీ ఇటువంటి వ్యక్తుల మీద దాడులు చేయడం, ఇటువంటి వ్యక్తుల్ని భయపెట్టేటటువంటి ప్రయత్నం చేయడం ఇది ఏమాత్రం సమాజానికి మంచిది కాదు. వీళ్ళ వల్ల ఎంతో మందికి హాని జరిగేటటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. తక్షణమే కలెక్టర్ గారి మీద పూర్తి స్థాయిలో మాకు గౌరవం ఉంది, ఆయన న్యాయం చేస్తారు, కోర్టు మీద నమ్మకం ఉంది. మీరు ఏదైతే చేసినటువంటి అన్యాయం మీద, వీళ్ళు చేసినటువంటి దౌర్జన్యం పైన కలెక్టర్ గారు తక్షణమే చర్యలు తీసుకోవాలి. కోర్టు ద్వారా కూడా మేము న్యాయం వచ్చింది అనేటటువంటి వాళ్ళు పూర్తి స్థాయిలో నమ్ముతా ఉన్నారు. వీళ్ళకి షంషీర్ అనేటటువంటి వ్యక్తితో పాటు 22 మంది స్టాఫ్ కూడా మేమందరం కూడా అండగా ఉండి వాళ్ళ యొక్క సమస్య పరిష్కారం చేసేంత వరకు, వాళ్ళ మెడికల్ షాపు తిరిగి పెట్టించేంత వరకు కూడా మేము పోరాటం చేస్తాం, వాళ్లకు అండగా ఉంటామనేటటువంటి మాటతో ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. దుకాణం యజమాని షేక్ షంషేర్ మాట్లాడుతూ, నేను లేని సమయంలో అక్రమంగా ప్రవేశించి నా అనుమతి లేకుండా కూరగాయలు తీసుకెళ్లినట్లు గోతాలలో మందులు వేసి తీసుకెళ్లారు. వాటి విలువ సుమారు ₹40 లక్షల వరకు ఉంటుంది. జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు ఉన్నాయని చెప్పి రెవెన్యూ వారు, కొంతమంది పోలీసులు మరియు జిల్లా సమైక్య అధ్యక్షురాలు పద్మగారు ఈ దారుణానికి పూనుకున్నారని స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలోని పనిచేస్తున్న ఓంకార్ ఉద్దేశపూర్వకంగా నాపై కక్ష కట్టారని, వాళ్ల అనుచరులతో బెదిరించినా నేను భయపడకపోవడంతో అధికార బలాన్ని ఉపయోగించి జిల్లా సమైక్య అధ్యక్షురాలు ద్వారా అధికారుల ద్వారా నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పుకొచ్చారు. హైకోర్టులో కేసు ఉన్న అధికారులు కోర్టు ధిక్కరణ చేశారని వాపోయారు. అందరికీ నమస్కారం. నా పేరు షేక్ షంషీర్, నాది లాంగ్ గ్రామం, తాడికొండ మండలం, గుంటూరు జిల్లా. గుంటూరు ప్రభుత్వాసుపత్రి నందు నేను 2011 నుంచి అన్నా సంజీవని జనరిక్ మెడికల్ షాప్లో పనిచేస్తున్నాను. ఈ అన్నా సంజీవని జనరిక్ మెడికల్ షాపులు పేద ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్క పేద ప్రజలు మందులు కొనాలి అనే సదుద్దేశంతో, డబ్బులు లేక ఇబ్బంది పడే పరిస్థితులు లేకుండా ఉండడానికి, ప్రతి ఒక్కళ్ళకి మందులు అందుబాటులో ఉండాలన్న సదుద్దేశంతో ఈ అన్నా సంజీవని జనరిక్ మెడికల్ షాపులను ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 2015లో ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇది ప్రస్తుతం రాష్ట్రం మొత్తంలో కూడా అన్ని చోట్ల పెట్టినా కానీ దానికి సరైన ఆధారం లేక రాష్ట్రంలో ప్రతి ఒక్క షాపు, ప్రస్తుతానికి అయితే మన గుంటూరులో 2 షాపులు మాత్రమే ఉన్నాయి. 2018 కోవిడ్ సమయంలో ఈ షాపులని పేషెంట్ అవసరాల నిమిత్తం జీజీహెచ్ వారు స్వాధీనం చేస్తున్నారు. తర్వాత మళ్ళీ ఆఫ్టర్ కోవిడ్ తర్వాత మళ్ళీ షాపులు ప్రారంభించాలని చెప్పేసి క్రమంలో నాకు 2021వ సంవత్సరంలో ఈ షాపులో నాకున్న అనుభవరీత్యా నేను జిల్లా మహిళా సమైక్యకు చేసిన సేవలను గుర్తించి నేను ఎస్ఎస్జి సంఘ సభ్యురాలి కుమారుడిన నాకు ఈ షాప్ బాధ్యతలు 3 సంవత్సరాల పాటు అప్పగించి ఉన్నారు. అప్పటి నుంచి నేను 2021 నుంచి 3 సంవత్సరాల నా కాల పరిమితిలో వాళ్ళు చెప్పిన నియమ నిబంధనలకు లోబడి, వాళ్ళు చెప్పిన ప్రతి ఒక్క
విషయాన్ని ఇచ్చేసి నష్టాలలో ఉన్న జనరిక్ మెడికల్ షాపులను 36 లక్షలు 3 సంవత్సరాలకు గాను లాభాల్లో తీసుకొచ్చి ఉన్నాను. నా పర్ఫార్మెన్స్ చూసి బాగుందని చెప్పేసి 2024లో మరలా జిల్లా సమైక్య వారు దీనిని చాలా బాగా చేశామని చెప్పేసి ఇంకా మంచిగా అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పేసి ఇప్పుడు ఇచ్చే ₹1,00,000తో పాటుగా ఇంకొక ₹50,000 అద్దె పెంచి ఇస్తూ నాకు పూర్తి బాధ్యతలు 5 సంవత్సరాల 2029 వరకు అప్పచ్చి ఉన్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పనిచేసే ఓంకార్ అనే వ్యక్తి ఈ షాపుల మీద కన్ను వేసి దీన్ని ఎలా అయినా స్వాధీనం చేసుకోవాలని దురుద్దేశంతో వారి అనుచరులను షాపులతో పంపించి గొడవలు చేయించడం, ఫేక్ కంప్లైంట్లు పెట్టించడం, ప్రభుత్వం మీద చెడ్డ పేరు తెచ్చే విధంగా, మన ప్రభుత్వం మీదనే చెడ్డ పేరు తెచ్చే విధంగా ఫేక్ కంప్లైంట్లు పెట్టించడం, ఇలా ఎన్ని పెట్టినా కూడా ప్రతిదానికి ఏమీ చేయలేక ఫైనల్గా తనకు అనుకూలంగా ఉండే జిల్లా సమైక్య అధ్యక్షురాలని తన ఇన్ఫ్లుయెన్స్ వాడి తను తీసుకొచ్చి ఈ షాపులను ఖాళీ చేయాలని చెప్పేసి నన్ను హై హ్యాండెడ్లీ చాలా మానసిక క్షోభకు గురి చేస్తూ ఉన్నారు. నేను ఎన్నిసార్లు కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకున్నా, ఎస్పీ గారికి అర్జీ పెట్టుకున్నా, డిఆర్డీపీడీ గారికి అర్జీ పెట్టుకున్నా వాళ్ళు ఎటువంటి స్పందన నాకు రాలేదు. ఇప్పుడు ఈ జిల్లా సమైక్య అధ్యక్షుల వారికి కూడా చాలా ఈ షాప్లో దగ్గర 22 మంది పిల్లలు పనిచేస్తూ ఉన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీకి చెందిన పిల్లలు పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళందరూ వెళ్ళి మా ఉద్యోగాలు లేకపోతే చాలా ఇబ్బంది పడతామని చెప్పేసి ఎంత బతిమలాడి చెప్పినా, జిల్లా సమైక్యకి వెళ్ళి వాళ్ళ మీటింగ్ టైంలో వెళ్ళి ఇచ్చేసి చెప్పినా వాళ్ళు కనికరించలేదు. ఇంకా నాకు దిక్కు తోచని పరిస్థితిలో ఇంకా నేను ఏం చేయాలో తెలియక గౌరవ హైకోర్టుని ఆశ్రయించడం జరిగింది. గౌరవ హైకోర్టు వారు 1 సంవత్సరం వాయిదాలు నడుస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో గౌరవ హైకోర్టు వారు రీసెంట్గా ఇచ్చిన జడ్జిమెంట్లో పిటిషనర్ అయినటువంటి నేను భవిష్యత్తులో నన్ను ఏమైనా ఇబ్బంది పెడితే లోయర్ కోర్టుకు వెళ్ళమని చెప్పి, లేదా నన్ను ఇంకా ఏమన్నా ఇబ్బంది పెడితే హైకోర్టుని ఆశ్రయించని చెప్పి రిట్ అపీల్ ఆశ్రయించవచ్చని చెప్పేసి పాస్. ఇదే విషయంలో నేను తర్వాత సిబ్బంది, అప్పుడున్న జిల్లా సమైక్య అధ్యక్షులు వారు లోకేష్ గారిని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వారి నోటీసులో పెట్టడం జరిగింది. తర్వాత మన విద్యాశాఖ మంత్రి అయినటువంటి గౌరవ యువ నాయకులు లోకేష్ గారి నోటీసులో పెట్టడం జరిగింది. వాళ్ళకి పీజీఆర్ఎస్ ద్వారా తెలియపరచడం కూడా జరిగింది. అయితే లోకేష్ గారు చాలా మంచి పని చేస్తూ ఉన్నారు, మీకు ఇబ్బంది ఏమీ లేదు అని చెప్పేసి మాకు భరోసా కూడా ఇచ్చి ఉన్నారు. అయినా కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో నేను చెప్పినటువంటి ఓంకార్ అనే వ్యక్తి హై హ్యాండెడ్లీ తనకు అనుకూలంగా ఉన్నటువంటి జిల్లా సమైక్య అధ్యక్షులను తీసుకొచ్చి మీరు ఖాళీ చేయాల్సిందే అని చెప్పేసి ఎన్ని రకాల క్షోభ పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టి ఉన్నారు. నేను ఇంకా నాకు దిక్కు తోచని పరిస్థితుల్లో నేనేం చేయాలో తెలియక చాలా ఇబ్బంది పడుతూ గౌరవ హైకోర్టుని ఆశ్రయించడం జరిగినది. గౌరవ హైకోర్టు వారు 1 సంవత్సరం పాటు వాయిదాల మీద నడుస్తూ వచ్చినది. ఫైనల్గా వారు హైకోర్టు వారు జడ్జిమెంట్ ఏమి ఇచ్చారు అంటే, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, మీరు ప్రశాంతంగా వర్క్ చేసుకోండి, మిమ్మల్ని ఎవరూ కదిలించరు అని చెప్పేసి అన్నీ ఉన్నారు. తర్వాత భవిష్యత్తులో మిమ్మల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే లోయర్ కోర్టుకు వెళ్ళమని చెప్పేసి డైరెక్షన్ ఇచ్చి ఉన్నారు. లేదా ఇంకా ఏమైనా ఇబ్బంది పెట్టిన పరిస్థితి ఉంటే రిట్ అపీల్కి కూడా మీకు వచ్చే అవకాశం అని చెప్పేసి జడ్జిమెంట్లో క్లియర్గా ఇచ్చి ఉన్నారు. అయినా కానీ హైకోర్టు తీర్పుని కూడా ధిక్కరిస్తూ, లెక్క చేయకుండా, రాజ్యాంగాన్ని కూడా లెక్క చేయకుండా, ఒక జడ్జిమెంట్ని కూడా లెక్క చేయకుండా వీరు జడ్జిమెంట్ వచ్చిన దగ్గర నుంచి షాపులు ఖాళీ చేయాలని చెప్పేసి నన్ను మానసికంగా, భౌతికంగా దాడులు జరిపించే కార్యక్రమాలు కూడా చేసి ఉన్నారు. ఇదే విషయాన్ని నేను కలెక్టర్ గారికి అర్జీ రూపంలో కూడా తెలియపరిచి ఉన్నాను. అయినా కానీ పీజీఆర్ఎస్లో తెలియపరిచి ఉన్నాను. అయినా కానీ ఎటువంటి స్పందన రాలేదు నాకు. ఇదే విషయంలో నేను గౌరవ గుంటూరు జిల్లా ఎస్పీ గారిని కలిసి పీజీఆర్ఎస్లో రిపోర్ట్ చేయడం జరిగినది. ఈ విషయమై 28వ తారీఖున నిన్న నాకు కొత్తపేట సిఐ గారు పిలిపించి, పీజీఆర్ఎస్కి సంబంధించి ఇది కోర్టు పరిధిలో ఉన్న అంశం కదా, మీ పని మీరు చూసుకోండి, ఆర్డర్ లేకుండా ఎవరేం చేయలేము, మీకు ఎవరు కదిలించారని చెప్పేసి అని ఉన్నారు. కానీ
ఇదే రోజు మళ్ళీ నేను సాయంత్రం నా పని వేళలు ముగించుకొని 9:30కి ఇంటికి వెళ్ళిన తర్వాత బాబు చెకప్ ఉన్న పక్షంలో నేను హాస్పిటల్కి వెళ్ళి ఉన్నాను. 9:30కి నేను వెళ్ళిన తర్వాత 10 గంటలప్పుడు నాకు షాప్లో పనిచేసి సిబ్బంది ఫోన్ చేసి ఇలా వచ్చి షాప్లో ఉన్న స్టాక్ మొత్తం పడేసేసి బస్తాల్లో వేసి తీసుకెళ్ళిపోతున్నారని చెప్పేసి ఫోన్ చేసి ఉన్నారు. అదేమిటని అడగగా అక్కడ సిఐ గారు, కొత్తపేట సిఐ గారు, ఎంఆర్ఓ గారు, గుంటూరు ఈస్ట్ ఎంఆర్ఓ సుబాని గారు, తర్వాత ఆర్డీఓ శ్రీనివాసరావు గారి ఆధ్వర్యంలో ఇది మొత్తం నడిపిస్తూ ఈ షాపులను ఖాళీ చేయమని చెప్పేసి నాతో ఫోన్లో సంభాషించి ఉన్నారు కొత్తపేట సిఐ గారు, తర్వాత ఎంఆర్ఓ సుబాని గారు. ఏది సార్ ఆర్డర్ ఏంటి? నాకు కోర్టు ఆర్డర్ ఉంది కదా, ఇది ప్రస్తుతం సివిల్ కోర్టులో నడుస్తూ ఉంది, హైకోర్టులో రిట్ అపీల్ నడుస్తూ ఉంది. అలా ఉండగా ఎలా ఖాళీ చేస్తాం సార్? నాకు ఇక్కడ ఖాళీ చేయమని నాకు ఇచ్చిన జడ్జిమెంట్లో కూడా ఇవ్వలేదు కదా అని చెప్పి నేను ఎంఆర్ఓ గారిని, సిఐ గారిని అడగగా వారు మాకు గైడ్లైన్స్ ఉన్నాయి, మేము ఖాళీ చేస్తున్నామని చెప్పేసి ఎంత చెప్పినా వినకుండా సిబ్బంది మొత్తాన్ని బయటికి పంపించి వాళ్ళ ఓంకార్ వార్డుల అనుచరులను తీసుకొచ్చి స్టాక్ మొత్తాన్ని మెడిసిన్ మొత్తాన్ని బస్తాలలో అట్టపెట్టెలలో పడేసేసి బయటికి ఆటోలలో వేసుకుని అక్రమంగా తీసుకువెళ్ళే కార్యక్రమం చేసేయారు. ఇప్పుడు ఇదే విషయాన్ని మన సిఏ గారికి, ఎంఆర్ఓ గారికి మొరపెట్టుకొని చెప్పగా నేను, సార్ ఇది 24 hours నడిచే షాపులు, పేషెంట్లు మందులు దొరకక ఇబ్బందులు పడతారు, దయచేసి మీరు దేనికైనా కానీ ఒకవేళ ఆర్డర్ ఉంటే దానికి ప్రొసీజర్ ఉంటుంది, ఆన్ ద స్పాట్ వచ్చి ఇలా ఖాళీ చేసేసి పేషెంట్లను ఇబ్బంది పెట్టడం, షాప్లో పనిచేసే సిబ్బంది ఇబ్బంది పెట్టడం కరెక్టే కాదు సార్, ఇది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది, కోర్టుని ధిక్కరించినట్టే అవుతుంది సార్ అని చెప్పినా కూడా నన్ను బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి ఇప్పుడు షాప్లో ఉన్న స్టాక్ మొత్తాన్ని తీసివేసి బస్తాల్లో ఎక్కడికి తీసుకెళ్లారో కూడా తెలియదు, లక్షలాది రూపాయల స్టాక్ ఎక్కడికి తీసుకెళ్లారో కూడా తెలియకుండా నా సిబ్బంది మొత్తాన్ని బయటికి, ఈ సమయంలో కూడా షాపులలో ఉన్న స్టాక్ మొత్తాన్ని ఎక్కడికి తీసుకువెళ్ళాలో తెలియదు. ఒక ఆటో తీసుకొచ్చేసేసి ఆటోలో మొత్తం స్టోరేజ్ అనేది, మెడిసిన్ అనేది, కొన్ని ఫ్రిడ్జ్ ఐటమ్స్ ఉంటాయి, ఇంజెక్షన్స్ ఉంటాయి, సిరప్స్ ఉంటాయి, అవన్నీ కూడా అసలు ఎట్లా పడితే అట్లా బస్తాల్లో వేసుకుని, కూరగాయలు వేసుకున్నట్టు బస్తాల్లో వేసుకుని ఆటోలో వేసుకుని ఎక్కడికి వెళ్ళారు, లక్షలాది రూపాయల స్టాక్ తీసుకొని అన్యాయంగా అది దగ్గరుండి మరి పోలీసు వారు, ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారి ఆదేశాల మేరకు ఇలా స్టాక్ మొత్తాన్ని తీసుకువెళ్ళిపోవడం జరిగింది. అక్కడికి వచ్చే పేద రోగులు మందులు లేక విలవిలలాడుతున్నా కానీ సిఐ గారు కానివ్వండి, తర్వాత ఎంఆర్ఓ గారు కానివ్వండి, ఎటువంటి కనికరం లేకుండా పార్టీకి ఇది మొత్తం మీరు ఏమన్నా ఉంటే కనుక మీరు చూసుకోండి అని చెప్పేసి వారు పేద ప్రజలకు మందులు అందకుండా, ఎమర్జెన్సీ మెడిసిన్స్ కూడా అందే పరిస్థితి లేకుండా చేసి ఉన్నారు. వాళ్ళు పేషెంట్స్ ఇప్పుడు వచ్చి గగ్గోలు పెట్టుకుంటూ ఉన్నారు. సిబ్బంది కూడా అర్ధరాత్రి సమయంలో పనిచేసే సిబ్బంది ఈ క్షణమే రోడ్డున పడిపోయారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇది కోర్టులో ఉంది కదా అని చెప్పినా కూడా పోలీస్ వారు కానివ్వండి, రెవెన్యూ వారు కానివ్వండి, ఎవరూ వినే పరిస్థితి లేకుండా ఆర్డర్ ఉంది అంటున్నారు, ఆర్డర్ చూపించండి అంటే చూపించకుండా నేను షాప్లో లేని సమయంలో అర్ధరాత్రి అపరాత్రి కాక ఇట్లాంటి సమయంలో షాప్లో ఉన్న స్టాక్ మొత్తాన్ని బయటికి తీసుకెళ్ళిపోవడం చాలా దుర్మార్గం. చాలా ఇబ్బంది పెట్టి సిబ్బంది మొత్తాన్ని బయటికి నెట్టివేసేసి లెక్కపత్రం లేకుండా స్టాక్ మొత్తాన్ని ఇచ్చేసి ఉన్నారు. ఈ షాపులు నాకు 2021 సంవత్సరంలో 3 సంవత్సరాల కాలపరిమితితో ఇచ్చి ఉన్నారు. దానికి సంబంధించినటువంటి రెజల్యూషన్ అండి, జిల్లా సమైక్య వారు అప్పుడున్న అధ్యక్షుల వారు ఈడీ గారి సమక్షంలో ఇచ్చిన రెజల్యూషన్ ఇది. నాకు మొదటి 3 సంవత్సరాలకు సంబంధించింది. దీని తర్వాత నేను బాగా పర్ఫార్మెన్స్ చేసినాను, వర్క్ చేసినానని చెప్పేసి నన్ను ఆథరైజ్డ్ పర్సన్గా నియమించి ఉన్నారు 2023లో. ఇది దానికి సంబంధించినటువంటి పత్రం అండి. దీని తర్వాత నా 3 సంవత్సరాల కాల పరిమితి అయిపోయిన తర్వాత నేను షాప్లో బాగా రన్ చేస్తున్నానని చెప్పేసి ఇంకొక 5 సంవత్సరాలతో పాటు చేసిన రెజల్యూషన్ ఉంది. ఇది జిల్లా మహిళా సమైక్య వారు నాతో చేసిన రెజల్యూషన్. దీన్ని బేస్ చేసుకుని నేను ఇప్పటి వరకు జిల్లా సమైక్యకు సుమారు 62 లక్షల రూపాయలు చెల్లించున్నాను. దాని తాలూకు డీటెయిల్స్ అండి.
జిల్లా సమాఖ్య తీర్మానాలను బేస్ చేసుకుని నేను పొందిన డ్రగ్ లైసెన్స్ కాపీస్, ఇది గౌరవ హైకోర్టు వారు ఇచ్చిన జడ్జిమెంట్ అండి. ఇవి అన్నీ కూడా లెక్క చేయకుండా లైసెన్సులు ఉన్న వాళ్ళే తీర్మానం చేసి నడిపించుకున్న ఒక వ్యక్తి కోసం రాజ్యాంగం నాకు బ్రతికే స్వేచ్ఛ ఇచ్చింది. కానీ ఇక్కడ రాజ్యాంగం పనిచేయట్లేదు, ఓంకార రాజ్యాంగం అనే నడుస్తుంది. దయచేసి నా ఈ సమస్యను మీరు గమనించవలసిందిగా కోరుతూ ఉన్నాను. తర్వాత సార్, నాది లాంగ్ గ్రామం, తాడికొండ మండలం, గుంటూరు జిల్లా. లాంగ్ గ్రామంలో మొట్టమొదటి పార్టీ ప్రెసిడెంట్ తెలుగుదేశంలో మా తాతగారండి. దాని తర్వాత స్టిల్ ప్రజెంట్ గ్రామ పార్టీ ప్రెసిడెంట్ మా బాబాయ్. నేను మన పార్టీ అధికారంలో లేనప్పటి నుంచి సుమారుగా 2019 నుంచి ఇప్పటి వరకు తెలుగు యువత మండల కార్యదర్శిగా ఉన్నాను. ఇప్పుడు కూడా తెలుగు యువత మండల కార్యదర్శిగానే పనిచేస్తున్నాను. అయినా కానీ ఒక చిన్న కార్యకర్తని, మైనార్టీకి సంబంధించిన వ్యక్తిని అయినా కానీ నన్ను ఇబ్బంది పెట్టి ఎలా అయినా కానీ ఈ షాపులు తీసుకొని, అసలు ఈ షాపులు చంద్రబాబు నాయుడు గారు పేద ప్రజలకు నాణ్యమైన మందులు తక్కువ ధరలు అందాలనే సదుద్దేశంతో పెట్టి ఉన్నారు. దీనిని వారు ఆక్రమించుకొని అత్యధిక ధరలకు మందులు అమ్ముకునే ఉద్దేశంతో ఏదో లాభాపేక్ష పొందడానికి వాళ్ళు అధికార వ్యవస్థ యంత్రాంగాన్ని మొత్తాన్ని పంపించి పోలీసులు, రెవెన్యూ వారు దగ్గరుండి మరీ షాపులు ఖాళీ చేయించి ఉన్నారు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీకు చేతులెత్తి జోడిస్తూ నమస్కరిస్తూ ఉన్నాను. లోకేష్ గారు, మీరే ఈ సమస్యను సాల్వ్ చేయాలి. 22 కుటుంబాలు దీన్నే నమ్ముకొని గత 12 సంవత్సరాల నుంచి పనిచేసుకుంటూ ఉన్నాం సార్. మీరు కనుక ఈ సమస్యకి సొల్యూషన్ చూపించకపోతే మాకు మరణమే శరణం. ఇంకా చిన్న కార్యకర్తలను, మైనార్టీ వాళ్ళను లెక్క చేయకుండా ఇలా ఇబ్బంది పెట్టే నాయకులను ఏమన్నా అంటే మీ పేర్లు వాడుతున్నారు సార్ వీళ్ళు. దయచేసి గమనించండి, మాకు న్యాయం చేయండి. 22 కుటుంబాలు రోడ్డున పడాల్సిన పరిస్థితి వస్తుంది. ఏది ఏమైనా ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు న్యాయం చేయాలని బాధితులు వేడుకున్నారు.